మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను బట్టి మరొక నూతన దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు చేసిన మేలని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. మన ఉద్యోగం వస్తున్నప్పుడు దేవుని కృప వల్లనే మనం క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తున్నాం అనే మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రతి హృదయ కాలం చూసే ధన్యత దేవుడి తన కృప చేత మాకు అనుగ్రహించిన కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హృదయ కాలం ఆసాము రాసిన కీర్తన 82వ కీర్తన 1వ వచనం నుంచి 8వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ యొక్క అధ్యాయంలో చూసినట్టయితే మరి న్యాయాధిపతులు తీర్పు తీర్చే విషయంలో ఇక్కడ రాయబడింది. జస్టిస్, మరి ఎవరి పక్షాన మనము న్యాయం తీరుస్తున్నాము, ఎవరి పక్షాన మనం నిలబడుతున్నాము, మనల్ని మనం ఒకసారి కూడా పరిశోధించుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మొదటి 2వ వచనం చూసినట్టయితే దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవంలో మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుతారు, ఎంతకాలం భక్తి నీడల పక్షవాతము చూపుతారు. ఇక 2 ప్రశ్నలు ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలందరినీ పక్షాన మనం నిలబడే బిడ్డలుగా ఉండాలి. ఒకవేళ అన్యాయంగా ఎవరికి కూడా తీర్పు తీర్చకూడదు, ఎవరికి కూడా మనం అన్యాయంగా ఏ మాటలు కూడా మనం పలకకూడదు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుతారు, ఎంతకాలం భక్తినులెడ పక్షవాతము చూపుతారు, ఎంతకాలము భక్తినులెద్ద పక్షపాతం చూపుతారు. చాలామంది ఒకరి పక్షానే న్యాయంగా మాట్లాడతారు, ఇంకొకరి పక్షాన్ని పట్టించుకోరు. అలాంటి తీర్పు తీర్చేవారు లేదా అలాంటి యొక్క సమయంలో మనల్ని కూడా మనం ఒకసారి పరిశోధించుకోవాలి. మనం ఎలా మాట్లాడుతున్నామో, మన నాలుకలో వచ్చే ప్రతి మాట ఎలా ఉన్నది. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, మరి ఎంతకాలము మీరు అన్యాయంగా తీర్పు తీర్చేదారు, ఎంతకాలము అన్యాయంగా తీర్పు తీర్చారు. ఒకవేళ వారి తప్పు లేకున్నా మన నోటి నుంచి కూడా చాలా సందర్భంలో వాళ్ళని దూషిస్తూ ఉంటాము, వాళ్ళని తప్పు పట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎంతకాలం ఇంతవరకు చేసింది కాకుండా ఇంకా ఎంతకాలం ఇలాగా చేస్తారని దేవుని వాక్యము ప్రశ్నిస్తూ ఉంది. అలాగే ఎంతకాలం భక్తిని పక్షవాతం చూపుతారు. కొంతమంది ధనం ఇస్తే వారి పక్షాన్నే మాట్లాడేవారు ఉంటారు, వారి పక్షాన్నే ఒకవేళ వారి తప్పున్నా, వారి అన్యాయం ఉన్నా వారి పక్షాన్నే వారి పక్షాన్నే ఉన్నట్టుగా గట్టిగా మాట్లాడేవారు ఉంటారు. దేవుడి వాక్యం అంటుంది ఎంతకాలము మరి భక్తిని పక్షపాతము చూపించారు అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. అలాగే 3వ వచనం చూసినట్టయితే పేదలకు తల్లిదండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, శ్రమల వారికి దీనులకు న్యాయం తీర్చుడి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల పేదలకు తల్లిదండ్రి లేని వారికి న్యాయము తీర్చమని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. దేవుని వాక్యము తెలియజేసిన ప్రకారము తల్లిదండ్రులు లేని వారికి సాయం చేయగలిగితే మన హస్తాల చేత సాయం చేయడం మంచిది. మరి అలాంటి వారికి అన్యాయంగా తీర్పు తీర్చకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే చూసినట్టయితే శ్రమలు గల వారిని దీనులకు న్యాయం తీర్చుడే, శ్రమలో ఉన్న వారిని అలాగే దరిద్రులకు న్యాయము తీర్చమని దేవుని వాక్యం తెలియజేస్తాం. దరిద్రులకు మీరు నిరుపేదలను విడిపించండి అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నది. దరిద్రులను నిరుపేదలను విడిపించండి, భక్తినుల చేతిలో నుంచి వారిని తప్పించండి. అన్యాయంగా తీర్చేవారు లేదా అన్యాయంగా శిక్షించేవారి చేతుల నుంచి వారిని రక్షించండి అని దేవుని వాక్యం హృదయ కాలం మనతో మాట్లాడుతూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, చాలా సందర్భంలో మనం కూడా కొన్ని సందర్భంలో వెళ్ళినప్పుడు ఎవరినైనా తీర్పు తీర్చవలసి వచ్చినప్పుడు ఒకరి పక్షాన అన్యాయంగా తీర్చుతున్నాము, ఒకరి పక్షాన మనము వారి దగ్గర డబ్బులు తీసుకొని కొంతమంది అన్యాయంగా తీర్పు తీర్చేవారు ఉంటారు. వారి తప్పున్నా కానీ వారు తప్పు లేనట్టుగా మాట్లాడేవారు కూడా చాలామంది ఉంటారు. దేవుని వాక్యం వచ్చింది అలా చేయకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దరిద్రులను నిరుపేదలను విడిపించండి, భక్తినుల చేతుల నుంచి వారిని తప్పించండి. భక్తినుల చేతి నుంచి హింసించేవారు ఉంటారు. చాలామంది ప్రజలు కొంతమంది ఎలా వచ్చారంటే ఇతరులను ఎప్పుడు కూడా మరి దూషించడం, ఇతరులను హింసించడం, ఇతరులను బాధ పెట్టేవారు ఉంటారు. వారి చేతుల నుంచి వారిని కాపాడండి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు ఆ న్యాయాధిపతి అయిన దేవాది దేవుడు ఆ సింహాసనం మీద తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని మనందరినీ కూడా చూస్తున్నాడు. ఒక దినం తీర్పు తీర్చే దినం వస్తుంది కాబట్టి ఆ తీర్పులో నేను నిలబడవలసిన సమయం వస్తుంది. మరి ప్రతి ఒక్క తీర్పు అనేది సత్యంతో యథార్థంతో మనం తీర్పు తీర్చాలి
తీర్చాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగే ఎవరు తీర్పు తీర్చుచున్నా కానీ మరి అన్యాయంగా ఎప్పుడు కూడా తీర్పు తీర్చకూడదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకే అంటున్నా, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవంల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దైవంలో అనగానే మరి తీర్పు తీర్చే వ్యక్తి, మరి జస్టిస్ని దైవంలాగా ఉంటుంది. మనం యోహాను సువార్త చూసినట్టయితే యేసు ప్రభు కూడా ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము చూసినట్టయితే 34 వచనము, యోహాను సువార్త 10వ అధ్యాయము 34 వచనంలో యేసు ప్రభు కూడా ఈ మాటను జ్ఞాపకము చేస్తున్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అందుకు యేసు మీరు దైవంలని మీరు దైవంలని నేనంటినని మీరు ధర్మశాస్త్రంలో రాయబడలేదా అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నేను దైవంలని నేను అంటినని మీరు ధర్మశాస్త్రంలో రాయబడదా, లేఖనములు నిరాకరం కానరాదు కదా. దేవుని వాక్యమైన వారికి వచ్చును, వారు దైవంలని చెప్పినడలా నేను దేవుని కుమారుడని చెప్పుకునేందుకు మరి తండ్రి ప్రతిష్ఠతను ఈ లోకంలోకి పంపిన వానితో నేను దైవంలను చేయుచున్నానని చెప్పెదరా అనే మాట జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసు ప్రభు కూడా తన సువార్తలో మరి మాట జ్ఞాపకము చేశాడు. 34 వచనము, అందుకు యేసు మీరు దైవంలని నేను అంటినని మీరు ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా అనే మాట జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. తీర్పు తీర్చేవారు లేదా యథార్థముతో తీర్పు తీర్చే బిడ్డలుగా ఉండాలని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. తిరిగి 82వ కీర్తనకు వచ్చినట్టయితే 4 వచనము, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతుల నుంచి వారిని తప్పించుడి. జనులకు తెలివే లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుతురు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి జనులకు తెలివే లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగుతారనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనంలో చూసినట్టయితే, మీ చేతనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శించబడుటకు నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేను విమర్శించుకోను, నా యందు నాకు ఏ యొక్క దోషము కానురాదు. ఆయనను ఇందువలన నీతిమంతులుగా ఎంచబడును. నన్ను విమర్శించువాడు ప్రభువే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నన్ను విమర్శించువాడు ప్రభువే. న్యాయము తీర్చేవాడు దేవాది దేవుడే. మరి దేవుని సన్నిధిలో మనం నిలిచినప్పుడు మనం ఎలా జీవిస్తున్నామో ఒకసారి మనల్ని మనం పరిశోధించుకోవాలి. దేవుని వాక్యం ఏమొచ్చిందంటే, మరి మనుషుల విషయంలో చూసినట్టయితే జనులకు తెలివే లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులార్చరు, మరి దేశమునకు ఆధారాలన్నీ కూడా కూల్చెదరు అనే మాట జ్ఞాపకము చేయబడతా ఉన్నాయి. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, న్యాయాధిపతులుగా లేదా తీర్పు తీర్చేవారు ఎలా తీర్పు తీర్చుచున్నారో ఒక్కసారి మనల్ని మనం కూడా పరిశోధించుకోవాలి. ఇతరుల పక్షాన మనం నిలబడుతున్నప్పుడు న్యాయంగా మనం మాట్లాడుతున్నామా లేదా అన్యాయంగా మాట్లాడుతున్నామా అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే దేవుని వాక్యం వచ్చేది 6వ వచనము, మీరు దైవంలనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేను సెలవిచ్చుచున్నాననే మాట జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, జస్టిస్ న్యాయము అన్నదే మీరు దైవములు అని దేవాది దేవుడు హృదయ కాలము మనతో కూడా మాట్లాడుతున్న మాట. మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేను సెలవిచ్చి ఉన్నాను. ఆయనను ఇతరుల మనుషుల వల్ల చనిపోవటకు మీరు కూడా చనిపోదరు. అంధకారంలో ఒకడు కూల్చినట్టు మీరు కూడా కూల్చెదరు అనే మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. మన ఆత్మీయ జీవితంలో మనం ఎలా జీవిస్తున్నామో, దేవుని సన్నిధిలో మనల్ని మనం ఎలా కనపరుచుకుంటున్నాం. ఎందుకంటే దేవుని వాక్యం అంటా ఉంది, మీరు దైవంలని మీరందరూ కూడా సర్వోన్నతుని కుమారులని నేను సెలవిచ్చున్నాను అనే మాట జ్ఞాపకం చేస్తారు. మనందరం కూడా ఇతరుల పట్ల మన ప్రవర్తన ఎలా ఉంది, ఇతరుల పట్ల మనం ఎలా జీవిస్తున్నాము, ఇతరుల పట్ల మనం ఎలా, వారికి ఒకవేళ సమస్యలు వచ్చినప్పుడు మనం ఏది కరెక్ట్గా చెప్తున్నామో, ఏది సత్యంగా చెప్తున్నామో
మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే సర్వోన్నతుని కుమారులై ఉన్నారనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్టయితే 7వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆయనను ఇతరుల మనుషుల వల్ల చనిపోనట్టు మీరు కూడా చనిపోదురు. ఇతరులు మనుషులు చనిపోయినట్టు మీరందరూ కూడా చనిపోతారు. ఎందుకంటే మరణము ప్రతి మానవునికి సంభవిస్తుంది. ఈ లోక ప్రయాణం నుంచి ఒకానొక దినం, ఒకానొక సమయము మనమందరం కూడా విశ్రాంతిలోకి వెళ్ళవలసిందే. మనం గొప్పవారమని కాదు, మంచివారమని కాదు, మరి న్యాయం తీర్చే వ్యక్తులు కూడా ఒకానొక దినము మరణము అన్నది ప్రతి ఒక్కరి పక్షాన ఆ మరణం ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఆయనను ఇతరుల మనుషుల వల్ల చనిపోవటం మీరు కూడా చనిపోదరు. అంధకారంలో ఒకడు కూల్చినట్టు మీరు కూడా కూల్చబడతారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ దినము రాకముందే, ఆ సమయం రాకముందే మనం కూడా వారి పక్షాన మనం నిలుస్తున్నాము. దేవుని వాక్యం ఏమంటుందంటే, మరి పేదలకు, తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుండి, శ్రమగల వారికి, దీనులకు న్యాయం తీర్చుడి, దరిద్రులకు మీరు నిరుపేదలను విడిపించండి, భక్తిహీనుల చేతుల నుంచి వారిని తప్పించండి. భక్తిహీనుల చేతుల నుంచి వారిని తప్పించండి. అన్యాయంగా ఎవరు కూడా తీర్పు తీర్చకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. బీదల పక్షాన, అలాగే తల్లిదండ్రులు లేని పక్షాన, వారి పక్షాన న్యాయం తీర్చుడి అని దేవుని వాక్యము తెలియజేస్తోంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, న్యాయము అనేది యథార్థం. ఒకరోజు మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఒకరోజు మనం అందరం కూడా చనిపోతాము. ఆ రోజు తీర్పు మనకు కూడా తీర్చబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ, అయినను ఇతరుల మనుషుల వల్ల చనిపోవటం మీరు కూడా చనిపోదురు. అంధకారములో మరి ఒకడు కూల్చున్నట్టు మీరు కూడా కూల్చురుతూ, దేవాలయము భూమికి తీర్పు తీర్చుము. అన్యజనులందరికీ నీకు సాస్త్యంగా ఉన్నారు. అన్యజనులందరూ కూడా దేవాది దేవుడు తీర్పు తీర్చే సమయంలో ఆ న్యాయాధిపతి అయిన ప్రభు యేసు క్రీస్తు ఆయన వచ్చిన సమయంలో, యేసయ్య వచ్చిన సమయంలో ఆ తీర్పులకు మనమందరం కూడా వెళ్ళవలసి వస్తుంది. అందులో నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవాది దేవుడు మన మధ్యలో నిలిచి ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనం చేస్తున్న ప్రతి కార్యాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ మనం యథార్థంగా, సత్యంగా దేవునికి దీవించినట్టయితే, దేవునికి లోబడి జీవించినట్టయితే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఒకవేళ అన్యాయంగా దీవించి ఇతరుల పట్ల అన్యాయము తీర్పులు ఇస్తూ ఇతరుల పట్ల మనం జీవించే విధానం ఒకవేళ అన్యాయంగా ఉన్నట్టయితే శిక్షకు కూడా పాత్రలు అవుతాము. ఎందుకంటే వారందరూ కూడా ఏ రీతి అయితే చనిపోతారో మనం కూడా ఆ రీతిగానే చనిపోతామని దేవుని వాక్యం తెలియజేస్తోంది. ఆయనను ఇతరుల మనుషుల వల్ల చనిపోవటకు మీరు కూడా మరి చనిపోదురు. అంధకారంలో కూడా కూలినట్టు మీరు కూడా కూలుదురు. దేవాలయము భూమికి తీర్పు తీర్చుము. అన్యజనులు అందరూ నీకు సాస్త్యంగా ఉందరు. అన్యజనులందరూ కూడా దేవుని తీర్పులోకి రాబోతూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలము దేవుని వాక్యం అంటా ఉంది, నిరుపేదల పక్షాన, తల్లిదండ్రులు లేని పక్షాన, శ్రమగల వారి పక్షాన, అలాగే బీదల పక్షాన మనమందరం కూడా మరి యథార్థంగా వారికి చేయవలసిన న్యాయాన్ని చేస్తూ ఇతరులకు సాయం చేసే బిడ్డలుగా మనం ఉండాలని సత్యాన్ని జ్ఞాపకము చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కలము దేవుని వాక్యం పెట్టిన మనమందరం కూడా వాక్యానుసారంగా దేవునికి లోబడి జీవించాలని హృదయ కలం వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఎవరికి కూడా అన్యాయంగా మనం తీర్పులు తీర్చకూడదు. తీర్పు తీర్చేవాడు దేవుడే. వారికి చేయగలిగింది ఏమైనా ఉంటే మనం సాయం చేసినట్టయితే దేవాది దేవుని యొక్క కృపలో మనం కూడా వర్ధిల్లబడతామనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలము దేవుని వాక్యం ఉంచిన మనం అందరం కూడా దేవుని మనకు అనుగ్రహించిన మంచి ఆరోగ్యం కలదే. అదే రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదించిన దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ ఇతరులకు సాయం చేసే బిడ్డలుగా, మరి ఇతరులకు మంచి కార్యాలు చేసే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. అందుకే దేవుని వాక్యం అంటా ఉంది, మనం చూసినట్టయితే, మీరు దైవములను, మీరందరూ కూడా సర్వోన్నతుని కుమారులు, నేను ఎలా
నేనే సెలవిచ్చి ఉన్నాననే మాట జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. మీరు అందరూ కూడా సర్వోన్నతుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారులుగా కుమార్తెలుగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మీరు సర్వోన్నతి కుమారులుగా అలాగే కుమార్తెలుగా మీరు ఉన్నారనే మాట హృదయ కలవు దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలారా, అలాగే ఆయనను ఇతరుల మనుషుల వల్లే చనిపోవటకు మీరును చనిపోదరు, అంధకారంలో కూడా కూల్చినట్టు మీరు కూల్చుతారు. దేవా లెమ్ముము, భూమి మీద తీర్పు తీర్చుము, అన్యజనులందరూ కూడా నీకు సాక్ష్యముగా ఉందురు. ఆయన తీర్పు ప్రభువైన యేసుక్రీస్తు ఒక తీర్పులో మనం అందరం కూడా రాబోతూ ఉన్నాము. ఈ లోకంలో కొద్దిపాటు జీవితం జీవించిన తర్వాత, ఒక దినం మరణించిన తర్వాత మనందరూ కూడా ఒక తీర్పు ఉన్నది. దేవుని సగ్గమా దేవుని ప్రజలారా, హృదయ కాలము ఈ మాటలు వింటున్న ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, న్యాయము అన్నది, యథార్థం అన్నది, సత్యము అన్నది ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది. మనం బ్రతికినంత కాలమే కాదు, కానీ మనం చనిపోయినప్పుడు కూడా మనము యథార్థంగా సత్యంగా ఇతరుల పక్షాన జీవించినప్పుడు, ఇతరుల పక్షాన మనము గొప్ప కార్యాలు జరిగించినప్పుడు, బీదలకు సాయం చేసినప్పుడు, తల్లిదండ్రులు లేని బిడ్డలకు సాయం చేసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు ఉంటుంది. ఈ భూమి మీద కాదు, కానీ మనం చనిపోయినా కానీ మనల్ని జ్ఞాపకము చేయబడుతుంది. మనం యథార్థంగా సత్యంగా జీవించి ఇతరులకు సాయం చేసినప్పుడు, ఇతరులను బలపరిచినప్పుడు, ఇతరులను వాక్యంలో నడిపించినప్పుడు, ఇతరులకు మనం పక్షాన నిలబడి దేవుని వైపు వారిని నడిపించినప్పుడు ఈ లోక ప్రయాణంలో మరణం ఉంటుంది, కానీ మన నిత్య జీవంలో మనకు ఒక స్థానం ఉంటుంది. దేవుని యొక్క తీర్పులో ఆ సమయంలో నువ్వు రాకూడదు అంటే ఇదే కాలమే. యేసు ప్రభుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించుకొని నీ పాపాలు ఒప్పుకున్నట్టయితే తీర్పులోకి నువ్వు రాకుండా ఉంటావనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరటి తెలియజేస్తాను. ఎందరైతే దేవునికి సమీపంగా వస్తారో, ఎందరైతే ఆయన దగ్గరికి వస్తారో వారందరినీ కూడా దేవుడు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. 2 చేతులు చాపి, నా కుమారుడా, నా కుమార్తె, నా దగ్గరికి రమ్మని ప్రభు యేసు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, హృదయ కాలము దేవుని వాక్యం వచ్చింది. మీరందరూ కూడా సర్వోన్నతులైన కుమారులుగా ఉన్నారనే మాట. హృదయ కాలం మనం అందరం కూడా దేవుని బిడ్డలై ఉన్నాము. ఈ యొక్క లోకంలో, ఈ యొక్క యాత్రా జీవితంలో మనం జీవించి తిరిగి మనం దేవుని సన్నిధికి ఏమి తీసుకొని వెళుతున్నాము, ఏమి తీసుకొని దేవాది దేవుని దర్శించబోతున్నామో ఒకసారి మనల్ని మనం కూడా పరిశోధించుకోవాలి. ఆ న్యాయ తీర్పులు తీర్చే దేవాది దేవుని సన్నిధిలోకి ఒకవేళ నువ్వు వెళుతున్నప్పుడు నువ్వు ఎలా వెళ్తున్నావు, ఒకవేళ నువ్వు దేవుని సన్నిధికి దూరంగా ఉన్నట్టయితే, దేవుని మార్గానికి నువ్వు దూరంగా ఉన్నట్టయితే, ఒకవేళ నువ్వు ఈ లోకంలో జీవించిన సమయంలో దేవుని సన్నిధిలోకి నువ్వు రాకుండా జీవించినట్టయితే ఒకరోజు నువ్వు తీర్పులోకి వస్తావు, నిత్య నరకంలోకి, నిత్య అగ్నిలోకి వెళ్ళిపోతావు. చివరి వచనం చూసినట్టయితే, దేవా లెమ్ముము, భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకు సాక్ష్యంగా ఉందరు. ఇటు మాటలను కాలపు దేవుడు మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు. మరొక హృదయ కాలం చూసే ధన్యత నీ కృపచేత మాకు అనుగ్రహించి మనల్ని సజీవు లెక్కలు పెట్టిన దేవానికి వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. తండ్రి, మరి న్యాయంలో తీర్పు విషయంలో నాయన ప్రభా హృదయ కాలపు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు తండ్రి ప్రభా. మరి తల్లిదండ్రులు లేని బిడ్డలకు, అలాగే అన్యాయంగా తీర్పు తీర్చే వారి పక్షాన ఉండకుండా న్యాయంగా తీర్పు తీర్చే వారి పక్షాన ఉండవాలని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములు నాయన తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు యథార్థంతో సత్యంతో జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఇతరులకు సాయం చేసే బిడ్డలుగా, ఇతరులకు నాయన ప్రభా నీ యొక్క ప్రేమ చూపించే బిడ్డలుగా, ఇతరులను నీ వాక్యంలో నీ మార్గంలో నడిపించే బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి నాయన ప్రభా. అదే రీతిగా తండ్రి మా భారతదేశాన్ని దీవించండి, మా సేవకులను సేవకురాలను దీవించండి, సంఘాలు కట్టబడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా భారతదేశంలో పరిపాలిస్తున్న నాయకులను కూడా దీవించండి, ప్రజలకు మంచి పరిపాలన వారి ద్వారా అందించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా మరి పరిచర్య చేసిన సేవకురాలను, అలాగే మిషనరీస్ని, అలాగే తండ్రి ప్రభా సువార్థికులను, అలాగే తండ్రి కరపత్రాలు అందిస్తూ పరిచర్య చేస్తున్న బిడ్డలను, నీ సేవలో బలంగా బాడబడుతున్న విశ్వాసులను బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. బిడ్డలందరినీ కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేయండి. ఫెయిత్ ఆఫ్ మినిస్ట్రీస్ పరిచర్యను కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన ప్రభా. అనేక ఆత్మలను, నూతన ఆత్మలను సంపాదించడానికి కూడా నీ కృప ద్వారా సాయం చేయండి. ఈ రోజంతా కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేయమని నజరుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడై నిడై ఉండును గాక. ఆమెన్.